నిజానికి కాఫీ అనేది మనిషి జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. అలాంటి కాఫీలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? అసలు ఎప్పుడైనా తాటి బెల్లం కాఫీ టేస్ట్ చూసారా? తాటి బెల్లం కాఫీ ఒక్కటే కాదండోయ్, రకరకాల స్వీట్స్ మరియు స్నాక్స్ కూడా ఉన్నాయంట. అదేంటో చూద్దాం రండి. హలో సార్, హలో. అసలు తాటి బెల్లంతో కాఫీ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్? ఓం నమో వెంకటేశాయ. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం. ఆ కాన్సెప్ట్తో ఇద్దరు గ్రాడ్యుయేట్స్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఇద్దరు కలిసి ఈ తాటి బెల్లం కాఫీ అనే కాన్సెప్ట్ని తమిళనాడులో ఎక్కువగా ఫేమస్గా ఉన్నది. మన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ప్రారంభించాలని గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇక్కడ సెలెక్ట్ చేశారు. ఇది మొత్తం తాటి బెల్లంతో తయారు చేసిన స్వీట్స్, శావరీస్, స్వీట్స్, హల్వాసు, కాఫీ, టీ. ఇది చాలా ముఖ్యమైనది. దాన్ని కాన్సెప్ట్ తీసుకొని యాత్రికులు, తిరుపతి ప్రజలకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది. దీనిలో మనకి రెగ్యులర్గా మనం రిపీటెడ్ కస్టమర్స్ చాలామంది చూస్తున్నాం. కాబట్టి ఇది జనంలోకి బాగా ప్రాచుర్యంగా వెళ్తుందనేసి మేము ఆశిస్తున్నాం. యాక్చువల్గా తాటి బెల్లాన్ని తినడం వల్ల యూసెస్ ఏంటి సార్? తాటి బెల్లంలో మనం చెరుకుతో తీసే బెల్లం కన్నా తాటి బెల్లంలో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. ఇది ఐరన్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి తాటి చెట్టు అనేది భూలోక మహావృక్షం. దాని నుండి వచ్చే ప్రతి ఒక్కటి మానవ ఆరోగ్యానికి చాలా దోహదపడతాయి. కాబట్టి తాటి బెల్లం కాన్సెప్ట్ తీసుకొని ఈ షాప్ని మేము ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో కూడా, కస్టమర్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. టోటల్గా ఎన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి సార్ మనకు తాటి బెల్లం కాన్సెప్ట్? తాటి బెల్లం కాన్సెప్ట్తో స్వీట్స్ దగ్గర 25 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత జీడిపప్పు, బాదము, కోవా, బెల్లం కోవా, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. అదేవిధంగా హల్వాస్ 5 టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉన్నాయి. ఒకటి తాటి బెల్లం హల్వా, నెక్స్ట్ తాటి బెల్లం జీడిపప్పు హల్వా, తాటి బెల్లం నెయ్యి హల్వా, తాటి బెల్లం తిరునెల్వేలి హల్వా, తాటి బెల్లం కొబ్బరి పాలు హల్వా. ఇటువంటి 5 రకాల హల్వాలు, 25 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. తర్వాత మిల్లెట్స్లో సేవరీస్ ఉన్నాయి. తర్వాత లడ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే మిల్లెట్ లడ్స్, సజ్జల లడ్డు, సజ్జలు నెయ్యి తాటి బెల్లం లడ్డు, కొర్రలు నెయ్యి తాటి బెల్లం లడ్డు, వేరుశనగ నెయ్యి తాటి బెల్లం లడ్డు, తర్వాత చిరుధాన్యాలు తాటి బెల్లం లడ్డు, మినపప్పు తాటి బెల్లం లడ్డు, తర్వాత లింటిల్స్ తాటి బెల్లం లడ్డు. ఇలాగా 6 టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి. ఇవి కూడా ప్రతి ఒక్కరికి, షుగర్ పేషెంట్ కూడా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్న తాటి బెల్లం కాఫీ మన ముందుంది. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. కాఫీ టేస్ట్ ఏ మాత్రం మారకుండా ఒరిజినల్ టేస్ట్లో చేశారండి. నిజానికి తాటి బెల్లం కలిపితే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అనుకున్నాను, కానీ ఏ మాత్రం చేంజ్ అయ్యింది. ఫ్లేవర్ ఎలా ఉందో అలానే ఉంది. అంతేకాకుండా మన ముందు హల్వాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తాటి బెల్లంతోనే చేశారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ప్రతి హల్వా ప్రతిరోజు తిరువెల్వెల్లి నుంచి ఇంపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఫ్రెష్గా ప్రతిరోజు ఇక్కడికి వస్తాయంట. వీటి టేస్ట్ కూడా చూసేద్దాం. ఇంతకీ ఏమేమి హల్వాలు ఉన్నాయి చూడండి. ఇది కొబ్బరి పాలు హల్వా, ఇది కాజు తాటి బెల్లం హల్వా, ఇది తాటి బెల్లం నెయ్యి హల్వా,
ఇది ప్యూర్ తాటి బెల్లం హల్వా. ఇది తిరుమలవెల్లి స్పెషల్ హల్వా అంట. మరి వీటి టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దామా? చూశారు కదా తాటి బెల్లంతో ఎన్ని వెరైటీలు చేయొచ్చో. ఎన్ని వెరైటీలు అయితే చేస్తామో అంతే హెల్త్కి కూడా మంచిది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో టేస్ట్లో అనుకున్నా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందు ఉంటాను. కెమెరామ్యాన్ రాజ్మోహన్తో హరీష్, సైనింగ్ ఆఫ్.